హలో అండి. మా చిన్నమ్మ వాళ్ళు ఉండేదైతే గనుక తోటలో అనమాటను. తోట మధ్యలో ఇల్లు ఉంటది. చుట్టూరు ఇట్లా మ్యాంగో ట్రీస్ ఉంటాయనమాటను. ఇంక లాస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే గనుక చిన్న పూతగానే ఉందనమాటను. ఇప్పుడైతే గనక కాయలు ఫుల్‌గా వచ్చేసాయి. ఇంక ఇదొచ్చేసరికి పనస చెట్టు. కాయలు చూడండి, చెట్టు మొత్తం కాయలతోనే నిండిపోయిందనమాటను. వీటి సైజ్ అయితే గనక ఇంకా పెద్దగానే పెరుగుతాయనమాటను. ప్రెజెంట్ అయితే గనక ఈ సైజులోనే ఉన్నాయి. అందులోనూ ఇది ఇంకా పనసకాయల సీజన్ కదా! ఇంకా మంచిగా పెరుగుతాయనమాటను పనసకాయలు వచ్చేసరికి. ఇంక ఇక్కడైతే గనక మనకి బనానా ట్రీ కూడా కనిపిస్తుంది. కాయలు చూడండి ఇంకా పిందెలుగానే ఉన్నాయి. వాటికి ఇంకా పెరుగుతాయనమాటను. ఇంక ఇక్కడ వచ్చేసరికి బుల్లి వంకాయలనమాటను. ఈ బుల్లి వంకాయలు ఇంకా పెద్ద ఎదుగుతాయో ఏమో చూడాలి. ఇంక ఇక్కడైతే గనక నేను, అమ్మమ్మ తుప్పల్లోకి వెళ్తున్నాము కాకరకాయలు ఏరటం కోసం అయితే. ఇంక ఇక్కడ చూడండి నాకైతే ఒక కాకరకాయ కనిపించింది. అమ్మమ్మకి ఇంకా 3 కాకరకాయలు కనిపించాయి. ఇంకా 4 అంటే 4 దొరికాయి అనమాటను. ఇంక తర్వాత వచ్చేసరికి ఇంకా దోసకాయ తీగ కూడా కనిపిస్తే ఇంకా దోసకాయలు కూడా కోసాము. ఇంకా మనకు దొరికినవి అయితే కనుక ఇవే 4 కాకరకాయలు, ఇంకా ఇవి దోసకాయలు అయితే దొరికాయి. ఇది మన చిన్నమ్మ వాళ్ళ గేదె. ఇదైతే కనుక ఇప్పుడు 6th మంత్ ప్రెగ్నెంట్.